హై బీపీ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ ఈ వీడియో తప్పకుండా చూడాలి. రీసెంట్‌గా ఒక హై బీపీ ఉన్న పేషెంట్ వచ్చారు. ఏజ్ ఎంత అంటే 30 సంవత్సరాలు. అయితే పేషెంట్ మెటోసార్టాన్ 50 ఎంజీ టాబ్లెట్ వాడుతున్నారు. అయితే ఈ టాబ్లెట్ రెగ్యులర్‌గా వాడుతున్నారా? కాదు. రెగ్యులర్‌గా వాడట్లేదు. 2 రోజులకు ఒకసారి వాడుతున్నారు. ఒకవేళ మధ్యలో మధ్యలో తలనొప్పి ఉన్నా, లేకపోతే తల దిమ్ముగా ఉన్నా గూడా ఈ టాబ్లెట్ అనేది వాడుతున్నారు. అయితే మీరందరూ తెలుసుకోవాల్సిందేంటంటే, ఈ బీపీ టాబ్లెట్స్ ఏవైతే ఉంటాయో అవి 24 గంటలు పనిచేస్తాయి. కొన్నేమో 12 గంటలు పనిచేస్తాయి. కొన్నేమో 6-8 అవర్స్ పనిచేస్తాయి. అంతేగాని ఈ 2 రోజులు, 3 రోజులు ఇలా మాత్రం మెడికేషన్ అనేది వాడకూడదు. అలా టాబ్లెట్ పనిచేయదు గూడా. సో, ఒకవేళ మీరు ఇలా ఒక రోజు, 2 రోజులేసుకొని లేకపోతే 3 రోజులేసుకొని సడెన్‌గా స్టాప్ చేసి మళ్ళీ 2 రోజుల తర్వాత వేసుకుంటే ఏమవుతుందంటే బీపీ అనేది హైక్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. బీపీ అనేది హై అయిపోతుంది. అలా అవ్వడం వల్ల ఏమవుతుంది హార్ట్ అటాక్ గానీ, కిడ్నీ ప్రాబ్లమ్ గానీ, ఐ ప్రాబ్లమ్ గానీ ఇలా హెల్త్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో, అందుకోసమే మీరు డాక్టర్‌ని కన్సల్ట్ అయ్యి డాక్టర్ అడ్వైస్ ప్రకారం టాబ్లెట్స్ అనేది రెగ్యులర్‌గా వాడండి. ఒకవేళ మీ బీపీ తక్కువున్నా, హై ఉన్నా దాన్ని బట్టి డోసేజ్ అనేది అడ్జస్ట్ చేస్తారు. అంతేగాని ఇలా 2 డేస్‌కొకసారి, 3 డేస్‌కొకసారి మాత్రం వేసుకోకండి. అలా వేసుకుంటే మాత్రం హెల్త్ ఇష్యూస్ మాత్రం పక్కాగా వస్తాయి. అర్థమైంది గదా! మీకు కూడా ఇలాంటి ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. థాంక్ యూ.